అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో వడ్డేర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, పిట్ల శ్రీధర్ గారి అంటే ఎక్కడ ప్రస్థానం ఎక్కడ మొదలైంది సార్? మాది వచ్చేసి నెగిటివ్ ప్లేస్ బాన్స్వాడ సార్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. సార్. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా. జిల్లా బైఫర్కేషన్లో కూడా కామారెడ్డి జిల్లా. ఓకే సార్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నా నెగిటివ్ ప్లేస్. సార్. నేను వచ్చేసి వృత్తిరీత్యా కాంట్రాక్టర్. సార్. మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సార్. మాకు ఇదివరకు మంత్రిగా చాలాసార్లు మంత్రిగా పనిచేశారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో స్పీకర్గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నేను శిష్యుణ్ణి. ఆయన అంటే మాకు అభిమానం. సార్ తోటే మా ప్రస్తావన ఆ రకంగా మొదలైంది. మేము వృత్తిరీత్యా కాంట్రాక్టర్ నేను. ఓకే సార్. ఇక పోతే నేను ఇప్పుడు మా కమ్యూనిటీకి, మాది వడ్డెర సంఘం, వడ్డెర కమ్యూనిటీ. నేను జాతీయ వడ్డెర సంఘం ఇప్పుడు జాతీయ అధ్యక్షునిగా ఇప్పుడు పనిచేస్తా ఉన్నా. ఓకే సార్. ఇదివరకు నేను బాన్స్వాడలో నేను బుడిమి సొసైటీ చైర్మన్గా కూడా పనిచేసిన. అదే రకంగా లయన్స్ క్లబ్ గత 20 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో కూడా పనిచేస్తా ఉన్నా. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన. ఇప్పుడు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా కూడా ఉన్నా. ఇప్పుడు మా వడ్డెర కమ్యూనిటీ నేను జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా. ఇప్పుడు నేను మా వడ్డెర కమ్యూనిటీలో మా స్వర్గీయ శ్రీ వేముల వెంకటేష్ గారు ప్రెసిడెంట్ ఉండే ఇంతకుముందు. ఆయన టైంలో మేము అప్పుడు ఉమ్మడి ఏపీ మాది. ఉమ్మడి ఏపీలో ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత మా స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మాది జాతీయ వడ్డెర సంఘంగా మన నామకరణం చెందింది. ఆ జాతీయ వడ్డెర సంఘంలో కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన. గత 6 మాసాల క్రితం మా వేముల వెంకటేష్ గారు పాపం స్వర్గస్థులేరు. ఆయన ప్లేస్లో మరి ఎవరు చేస్తారు ఆ స్థానాన్ని భర్తీ? ఎవరొకరు కంపల్సరీ ఉండాలి కదా. మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, అందరితో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు, అందరితో బాగుండేవారు, కాంట్రవర్సీ లేకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారని మా సంఘంలోని పెద్దలందరూ కలిసి నిర్ణయించి నా పేరు ప్రపోజ్ చేయడం అనుకోకుండా నేను అసలు ఊహించలేదు. ఆ సంఘానికి నేను జాతీయ అధ్యక్షునిగా నేను ఎలక్ట్ కావడం అంతా నాకు తెలియకుండా చకచకా జరిగిపోయినాయి. అక్కడ ప్రస్తుతం నేను జాతీయ వడ్డెర సంఘంలో జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తున్నానే. అదే రకంగా నేను బీసీజేఏసీలో కూడా నేను స్టేట్ వైస్ చైర్మన్గా, బీసీజేఏసీ వైస్ చైర్మన్ కూడా పనిచేస్తాను. అంటే దాదాపు తెలంగాణలో చూసుకుంటే దాదాపు 20 లక్షల మంది జనాభా ఉన్నారు. అంటే వడ్డెర అంటే జాతి అనేవాళ్ళే దాదాపు ఏంటంటే ఒకప్పుడు రోడ్లు వేసుకుంటా, రాళ్ళు కొట్టుకుంటా, అంటే చాలా అంటే దిగువ దారిద్ర్యపు దగ్గరగా ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి బీసీ 42%లో కూడా ఉంది. మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? మాది ఏముంది, స్వతంత్రం కంటే ముందు నుంచి కూడా సార్, స్వతంత్రం కంటే ముందు కూడా మేము ఈ దేశ డెవలప్మెంట్లో, ప్రాంతాల డెవలప్మెంట్లో కానీ ఈ దేశ డెవలప్మెంట్లో కానీ మా వడ్డెరల పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి కదా. అభివృద్ధి అంటే ఏంది? రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, బిల్డింగ్స్ కానీ రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా. ఈ ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి మేము చేస్తున్నామని చెప్పుకునే ప్రతి ప్రాజెక్టులో కూడా మా వడ్డెరల పాత్ర లేనిది ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. మీరు రోడ్ వేసుకున్నా, బిల్డింగ్లు కట్టినా, మీరు ప్రాజెక్టులు కట్టినా, నువ్వు ఏదన్నా తీసుకో, మీరు ఏది తీసుకున్నా సరే, రోడ్లు వేస్తే కంకర కొట్టాల్సింది మేమే, రాయి కొట్టాల్సింది మేమే. ఇప్పుడు బిల్డింగ్లు కడితే కింద పునాదులు తీయాల్సింది మేమే, దానికి బండలు కొట్టాల్సింది మేమే, రాళ్ళు తీయాల్సింది మేమే. బిల్డింగ్లు కడితే ఆ కన్స్ట్రక్షన్ చేయాల్సింది మేమే. మీరు చెప్పుకునే ప్రాజెక్టులు ఏదైతున్నాయో, నీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావిలు ప్రాజెక్టులు, అవన్నీ తీసింది కూడా మేమే. మా చేతి కష్టంతో, మా వడ్డెరలు, మా తాతలు తండ్రుల చేతి కష్టంతో నిర్మాణమైన ఈ రాజ్యం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వడ్డే రోడ్డు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏదైనా స్టార్ట్ అవుతుండే గతంలో. అంటే వడ్డెరల కొబ్బరికాయ కొట్టడానికి ప్రాజెక్టులు చేసి రిబ్బన్లు కట్ చేసిన దాకా వడ్డెరల పాత్ర ఉంటుంది. ఆ రిబ్బన్లు ఇప్పుడు కొన్ని ఎట్లున్నాయంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటారు. ఆ బిల్డింగ్ లో రిబ్బన్ కటింగ్ అయిన దాకా వడ్డెరల పాత్ర ఉంటుంది. రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత దాంట్లోకి రానివ్వలేని పరిస్థితి. అంటే కష్టమంతా మారి ఫలితాలు మాత్రం ఇంకొకరి ఆ రకంగా తయారైంది. ఇదంతా అవడానికి రీజన్ ఏంటంటేనే చదువు లేకపోవడం.
ఓకే. చైతన్యం లేకపోవడం. చదువు ఎందుకు లేదంటే మేము ఈ స్వతంత్రోద్యమంలో కూడా మేము చాలా కీలకమైన వ్యక్తులం. మేము పుట్టుకతోటే మేము శారీరకంగా చాలా బలవంతులం. మళ్ళా మమ్మల్ని ఏమంటారు అంటే మీరు ఒక ఇంజనీర్లు, అంటే చదువుకోకుండా ఇంజనీర్ లాంటి మెంటాలిటీ మాది. ఒక బిల్డింగ్ ఇంజనీర్ అంత చదువుకున్న ఇంజనీర్ ఎంత కడతాడో మా చదువుకోని వ్యక్తి కూడా, మా మేస్త్రి మావారు అంతకంటే నీట్ గా పర్ఫెక్ట్ గా బిల్డింగ్ కడతాడు. రాయి కొట్టేది ఉంటే కూడా పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ కంటే నీట్ గా మనం రాయి కొడతా ఉంటాం మా వాళ్ళు. అంటే ఆ రకమైన అది మాకు బ్లడ్ లో పుట్టుకతోటి వచ్చింది. కానీ ఇదంతా ప్రభుత్వాలు కానీ సొసైటీ కానీ మమ్మల్ని వాటి కోసమే వాడుకుంటున్నారు తప్పితే మా డెవలప్మెంట్ లో ఎవ్వరు కూడా మాకు సహకరించట్లేదు. అయితే స్వతంత్ర ఉద్యమంలో నిన్ననే మా వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవాలు 2 రాష్ట్రాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మా లోపల కూడా చాలా చైతన్యం వచ్చింది. మా చైతన్యాన్ని చూసి ప్రభుత్వాలు కూడా తట్టుకోలేక వడ్డే ఓబన్న జయంతిని ఖచ్చితంగా చేయాల్సింది, ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడు మా ఓబన్న గారు, చేయాల్సిందే ప్రజల లోపల, లేకపోతే తిరుగుబాటు వస్తుంది అని అంత మూమెంట్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మా వడ్డే ఓబన్న గారి ఈయన స్వతంత్ర సమరయోధుడు, ఈయన జయంతి ఉత్సవాన్ని మనం అధికారికంగా నిర్వహించాలని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అక్కడ కూడా కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం కూడా వచ్చి మా వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించింది. నిన్న జూరు ప్రతి కలెక్టరేట్లో, ప్రతి మండలాఫీసులో, ప్రతి దగ్గర కూడా వడ్డే ఓబన్న గారి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. మా వాళ్ళు కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో వడ్డెరోళ్ళు ఎక్కడుంటే అక్కడ మా వడ్డే ఓబన్న గారి జయంతిని చాలా బ్రహ్మాండంగా ఒక పండగ రీతిలో చేసుకున్నారు. అయితే సార్ ఇప్పుడు ఇంతకుముందు అంటే సైరా నరసింహారెడ్డితో సమబుజ్జి అయిన వడ్డెర ఓబన్న, అంటే ఆయనకు వచ్చిన గుర్తింపు ఓబన్నకు రావడం గల కారణం ఏంటంటే సార్? మేము వడ్డెరోళ్ళం కావడం. అంతే కదా, ఓపెన్ చెప్పుకోవాలా. నరసింహారెడ్డి గారు ఆయన స్వతంత్ర సమరయోధుడు, గొప్ప వ్యక్తి, ఆయన గురించి చెప్పడం కాదు. కానీ మా ఓబన్న గారు నరసింహారెడ్డికి ప్రొటెక్షన్ లాగా ఉండే, నరసింహారెడ్డిని కాపాడుకున్న వ్యక్తి. నిజానికి నరసింహారెడ్డి గురించి గొప్ప చెప్పి మమ్మల్ని అక్కడ ఆయన సైన్యాధికారి అని కింది స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు సినిమాలలో. కానీ నిజానికి నరసింహారెడ్డి గారు వడ్డే ఓబన్న గారు ఇద్దరు స్నేహితులు. వాళ్ళు నిజమైన చరిత్ర. చిన్నప్పటి నుంచి స్నేహితులు ఉంటే స్నేహానికి విలువ ఇచ్చి స్నేహం కోసం ప్రాణం ఇస్తా అనే రకంగా మా వడ్డే ఓబన్న గారు ఉండే. సైరా నరసింహారెడ్డి గారి మీద కూడా బ్రిటిష్ సైరా నరసింహారెడ్డి అక్కడ చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి రకరకాల ఇబ్బందులు పెట్టే టైంలో సైరా నరసింహారెడ్డి గారికి ప్రొటెక్షన్ గా ఉంటూ మా దళాలను ఏర్పాటు చేసుకొని మాకు జరుగుతున్న అన్యాయం మీద మనకు, అంటే మా వడ్డే ఓబన్న గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, మా కులంలో వ్యక్తి అని చాలా గొప్పగా మేము చెప్పుకుంటాం. కానీ ఒక కులాని కోసం చేయలే ఆయన, ఈ దేశం కోసం చేశాడు, ప్రతి వ్యక్తి కోసం చేశాడు. ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈ దేశం మొత్తం కూడా గర్వించదగ్గ వ్యక్తి, దేశం మొత్తం కూడా గొప్పగా చెప్పుకునే వ్యక్తి మా వడ్డే ఓబన్న గారు. అయితే సైరా నరసింహారెడ్డి గారు ఆయన రెడ్డి వంశంలో ఉన్నాడని చెప్పేసి, లేదంటే మేము వడ్డెల దాంట్లో ఉన్నామని చెప్పేసా కొద్దిగా మమ్మల్ని ఆ ప్లేస్ లో మా పాత్రను తగ్గించే ప్రయత్నం చేశారు. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పినాం. మా వాళ్ళు కూడా చాలా ఫైట్ చేశారు, కొందరు కోర్టులకు కూడా పోయారు. మా వాళ్ళు మా వడ్డే ఓబన్న గారి పాత్రని తగ్గించే కుట్రలు చేశారు, బాగా మంచిది కాదని. కానీ ప్రభుత్వాలు గుర్తించినాయి. సైరా నరసింహారెడ్డి గారు గొప్ప వ్యక్తే, కానీ మా వడ్డే ఓబన్న గారు స్వతంత్ర సమరయోధుడు అనేది నిన్న చూస్తే తెలిసింది కదా. ఎక్కడ ఏ పేపర్ చూడు, ఏ న్యూస్ ఛానల్ చూడు, ఏ సోషల్ మీడియాలో చూడు, మొత్తం కూడా వడ్డే ఓబన్న గారి గురించే నిన్న మొత్తం అంతా నిండిపోయినాయి. అది చాలా మాకు వచ్చిన మంచి గుర్తింపు అని చెప్పేసి అయితే మేము అనుకుంటా ఉన్నాం. అంటే మా లోపల వచ్చిన చైతన్యానికి నిదర్శనం ఇది. మాకు ఈ రకంగా రావడానికి మా వడ్డే ఓబన్న గారే మాకు స్ఫూర్తి. మా వడ్డే ఓబన్న గారితో ఫ్యూచర్లో ఖచ్చితంగా మాకు మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పేసి ఇప్పుడు నమ్ముతా ఉన్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నాగార్జున సాగర్ కట్టడంలో చేతితో కంకర కలిపారు అన్న చరిత్ర మీకుంది. అట్లాంటిది మనకి అంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం ఎంతవరకు వచ్చింది సార్? ఆ రోజులలో ఇప్పుడంటే యంత్రాలు వచ్చినాయి ఏదైనా పని చేయడానికి, కానీ ఆ రోజులలో మొత్తం కూడా చేతి కష్టం మీదనే కదా. మా తాతల రోజుల్లో, తాతల ముత్తాతల రోజుల్లో కూడా చేతి కష్టమే. ఈ చేతి కష్టం చేయాలంటే ఎవరు చేయాలంటే చాలా బలవంతులు, అమాయకులు, మంచోళ్ళు ఎవరంటే వడ్రోళ్ళు. మా వాళ్ళ అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకొని మా వాళ్ళతో పని చేయించుకోవడం. పని చేసిన తర్వాత నిజాం సార్, అది నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఒకటే కాదే,
మీరు ఏ ప్రాజెక్టు చూసుకున్నా ఒక తెలంగాణ ఏపీలనే కాదు ఇండియా వైడ్ గా ఏ ప్రాజెక్టు చూసుకున్నా మా వడ్డీలు కట్టినట్టు. తుంగభద్ర, భద్రావతి, అంతేందుకు ఇక్కడ హుసేన్ సాగర్, పైన ఉన్న గండిపేట, అన్ని ప్రతి ప్రాజెక్ట్ కింద మా వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎందుకోసం అంటే ప్రాజెక్టు పని చేయడానికి వచ్చి మేము వలసదారులం. ఎక్కడ పని ఉంటే అక్కడ పని చేసుకుంటూ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన దాకా ఉంటాం. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇనాగ్రేషన్ కానీ అక్కడ నుంచి ఇంకో దగ్గర ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటాం. ఎక్కడ పని ఉంటే అక్కడ చేసుకుంటూ బతుకుతాం. అందుకే మేము మాకు ఒక దగ్గర స్థిర నివాసం అనేది లేదు కాబట్టి మా పిల్లలకు మేము సంచార జాతులం. మాకు అక్కడ లేదు కాబట్టి మా దగ్గర మా పిల్లలు ఎక్కువ చదువుకోలేకపోయారు. ఆ రోజులలో మేము చదువుకోలేకపోయినాం కాబట్టి మాకు ఎక్కువ ఉద్యోగాలు కానీ సమాజం లోపల మాకు ఏదైనా మంచి స్థితిలో మేము సెట్ కాలేకపోయినాం అక్కడ. ఈ ప్రభుత్వాలు దాన్ని గుర్తించాలా, గుర్తిస్తలేవు. ఎందుకు గుర్తించలేదు అంటే మా దాంట్లో రాజకీయ చైతన్యం అనేది రాలేదు. చైతన్యవంతులు ఇప్పుడు అవుతున్నారు కానీ రాజకీయ అవకాశాలు ఎవ్వరు కూడా మాకు ఇప్పటిదాకా కల్పించలేదు. స్వతంత్రం కంటే ముందు నుంచి కూడా, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. 79 సంవత్సరాల ఇప్పటికీ మాకు సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కాలేదంటే చూడండి. ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక జడ్పీ చైర్మన్ లేడు. మేము తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 20 లక్షల పైచలకు జనాభా, ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 30 లక్షల పైచలకు జనాభా. అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ 50 నుంచి 60 లక్షల పైచలకు జనాభా మేము ఉంటాము. కానీ ఈ రోజుకి ఒక్క ఎమ్మెల్యే మా ఊళ్ళో లేరు అక్కడ. అరే చట్టసభలో మా గురించి మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఉండాలన్నా వద్దా? కనీసం కూడా వీళ్ళకు అయ్యో నిజమే కదా, వడ్డెరలకి ఒక్కరు కూడా అక్కడ కీలకమైన పాత్ర పోషించే వ్యక్తి లేరు కదా, వాళ్ళకి సాధక బాధకాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఒక వ్యక్తి ఉండాలి కదా అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ గుర్తిస్తలేదు. ఎందుకు గుర్తిస్తలేదు? మేము అదే రాజకీయ పార్టీలు అడుగుతా ఉన్నాం. మా లోపల కూడా చైతన్యం వచ్చింది. చదువుకున్న యువకులు బయటకు వచ్చారు, సొసైటీ చూస్తూ ఉన్నారు. సొసైటీలో కూడా మేము అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం. ఉన్నత వర్గాలతో చేస్తున్నాం, లేనోళ్ళతో చేస్తున్నాం. సొసైటీలో అంతా కలిసిపోయినా మేము మమేకమైపోయినాం. మన లోపల కూడా చాలా చైతన్యం వచ్చింది. మొన్నటి సర్పంచులలో చూసుకుంటే సుమారుగా 100 పైన సర్పంచులు కానీ ఉప సర్పంచులు చాలా మంది, వార్డు మెంబర్లు ఒక 500-600 మంది మాకు అయ్యారు. అంటే చైతన్యం అనేది వచ్చింది మా దగ్గర. మేము కూడా మా కాడ మిమ్మల్ని గెలిపించే ఓట్లు ఉన్నాయి రాజకీయ నాయకులకు, మిమ్మల్ని ఓడగొట్టే ఓట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. గ్రహించండి ముందు. ఎందుకంటే లాస్ట్ టైం తెలంగాణ కోసం కేసీఆర్ ఎప్పుడైతే పోరాటం మొదలుపెట్టిండో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు కూడా పార్టిసిపేట్ చేసినాయి. దానిలో మా వడ్డెరల పాత్ర కూడా ఉంది. మేము కూడా పార్టిసిపేట్ చేసినాం అన్నిట్లలో. కేసీఆర్ పిలిపించినా, లేకపోతే తెలంగాణ వాదులు పిలిపించినా, తెలంగాణ ఉద్యమకారులు పిలిపించినా ప్రతి ఉద్యమంలో కూడా మేము కూడా ప్రతి దాంట్లో పాల్గొన్నాం. వంట వార్పు చేసే దానిలో ఉన్నాం, మిలియన్ మార్చిలో ఉన్నాం. మీరు ఏ పని చేస్తే ఆ దానిలో ఉన్నాం. మా దాంట్లో కూడా జైలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మా దాంట్లో చాలా మంది ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైపోయింది? తెలంగాణ వచ్చింది అందరి కోసం కాదు, కొందరి కోసమే అన్నట్టు తయారైంది. తెలంగాణ వచ్చింది అందరి కోసం కాదు, కొందరి కోసమే. కొందరు ఎవరంటే ఉన్నత వర్గాల కోసమే వచ్చింది అన్నట్టు తయారైంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. అది మారింది, ఇది మారింది, అన్ని మారింది అంటారు. మా బతుకులు మాత్రం ఎక్కడ మారలేదు. మా వడ్డర్ల బతుకులు మాత్రం ఎక్కడ మారలేదు. దీనికి రీజన్ ఎవరు అంటే ఎవరు చెప్తాం? రాజకీయ నాయకులే. 10 సంవత్సరాలు పాలన చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే నేను చెప్పొద్దు కానీ మా వాళ్ళకి ఓపెన్ గా మాట్లాడాలా. నేను వడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. నిజాలనేది మా వడ్డెర కమ్యూనిటీకి ఓపెన్ చెప్పాలా. మాకు పార్టీ కాదు నాకు ముఖ్యం, మా కులం ముఖ్యం, మా కమ్యూనిటీ ముఖ్యం, మా కమ్యూనిటీ డెవలప్మెంట్ ముఖ్యం కదా. మా యువకులు ఎంతో మంది, కొన్ని 100,000 మంది చదువుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మీద పోయి ఇప్పటికీ కూలి పనులు చేస్తున్నారు మా వడ్డెర బిడ్డలు కూడా. అరే వాళ్ళకు ఏదైనా ఉద్యోగాలు అనేది ఇవ్వాలి కదా, చదువుకున్న వాళ్ళు ఉపాధి అనేది కావాలి కదా. ఉపాధి అవకాశాలు మీరు ఎవరికి ఇస్తున్నారు? మాకైతే లేవు. ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ లో దళిత బంధు అని పెట్టినావు, చాలా సంతోషం. దళితులకు పెట్టినందుకు ఎందుకు పెట్టినావు అంటే లేదు. మరి మా వడ్డెరల పరిస్థితి ఏ రకంగా ఉంది? మా వడ్డెరలకు, మా బీసీ దాంట్లో కూడా మా బీసీ బిడ్డలకు కొందరికి ఇచ్చాం, చాలా సంతోషం ఇవ్వాలా. మరి దాంట్లో అంతకంటే అత్యంత వెనుకబడిన వర్గంగా మా వడ్డెరలు ఉన్నారు కదా. మరి మా వడ్డెరల కోసం ఎందుకోసం చేయలేదు? ఉదాహరణగా మా గౌడ సోదరులు ఉన్నారు, వాళ్ళు కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏమని? వాళ్ళు చెట్టు ఎక్కుతుంటారు, పాపం 30-40 ఫీట్ల హైట్ చెట్లు ఎక్కుతుంటారు, కళ్ళు గీస్తుంటారు. కాబట్టి వాళ్ళు సడన్ గా చెట్టు మీదకి వెళ్ళబడి ప్రమాదవశాతం అనేది అనుకో 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు పింఛన్ సౌకర్యం అనేది కల్పించారు, ఇన్సూరెన్స్ అనేది ఇస్తున్నారు. మేము పెద్దగా చదువు అనేది మా దాంట్లో లేదు. ఇప్పుడు చదువుకుంటున్నారు మన వాళ్ళు. సరే, మా దాంట్లో పెద్దలు పనిచేస్తా ఉన్నారు. మా వృత్తి ఏంది? అయితే రాయి పని చేయడం, లేకపోతే మట్టి పని చేయడం. మాకు మైనింగ్ లో గతంలో రాజశేఖర రెడ్డి గత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో 20% రిజర్వేషన్ ఉంది. ఎక్కడ ఇంప్లిమెంట్ అయితే లేదు.
ఒక 1000 క్వారీలు ఉంటే దాంట్లో అంటే ఒక 100 క్వారీలు ఉంటే 20 క్వారీలు మాకు ఇవ్వాలా. ఓకే. ఒక 1000 క్వారీలు ఉన్నాయి అనుకో 200 క్వారీలు మాకు ఇవ్వాలా. ఒక్కటంటే ఒక క్వారీ చూపించండి రాష్ట్రం మొత్తంలో. క్రెషర్లు ఒక 600, 700 క్రెషర్స్ ఉన్నాయి అనుకో, మా వడ్డర్లో కూడా మేము 5% మంది ఉన్నాం. కాదు, మైనింగ్ లో మాకు 20% అనేది అమలు చేయాలని ఉంది. ఎందుకంటే మా పనే అది కాబట్టి, మైనింగ్ కాబట్టి. రాళ్ళు కొట్టుకోవడం లేకపోతే మట్టి పనులు చేసుకోవడం. రాళ్ళ గుట్టలు అన్ని ఎవరికో ఉన్నోనికి వెళ్ళిపోతాయి. మట్టి గుట్టలు ఉంటాయి, ఆ మట్టి గుట్టలు అంతా ఎవరికో వెళ్ళిపోతాయి. మాకు పని చేసుకోవడానికి ఇప్పుడు వృత్తి లేదు. ఎందుకంటే యంత్రాలు అనేవి వచ్చినాయి. ఇప్పుడు యంత్రాలు రావడంతో మాకు వృత్తి లేకుండా పోయింది. ఇప్పుడు మేము చేసే పని అంతా యంత్రాలు చేస్తున్నాయి. మరి మేము ఏం చేసుకొని బతకాలా? దొంగతనం చేయలేము, బద్మాస్తనం చేయొద్దు, మనం సొసైటీకి తప్పు అది. మరి మేమేం పని చేయాలా? మిగతా కమ్యూనిటీస్కి ఏదైతే మీరు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కదా, మరి మేము మా చేతి కష్టంతో మేము దేశ నిర్మాణం చేసినాం కదా, మరి మా వడ్డెరల కోసం ఏ రాజకీయ పార్టీ ఏ రకమైన ఫెసిలిటీస్ కల్పించింది ఇప్పటిదాకా? అన్ని రాజకీయ పార్టీలు అంటున్నాం, ఒకటి కాదు. ఎందుకంటే మాకు ఏ పార్టీ మంచిదా ఆ పార్టీ మంచిదా అని మీరు ఒకవేళ అడిగితే అన్ని పార్టీలు మమ్మల్ని మోసం చేసినట్టు. స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా వచ్చిన అన్ని పార్టీలు కూడా వడ్డెరలో మోసం చేసినట్టే. వడ్డెరలకు ఏ పార్టీ న్యాయం చేయలేదు. ఆ పాపం రాజశేఖర రెడ్డి గారు మా దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, మాకేదో చేస్తారని చెప్పేసి అన్నారు. మా ఊరికి అప్పుడు ఒకటి ఏదో సీట్ ఇచ్చారు, మమ్మల్ని ఏదో కొంచెం చేస్తారనుకున్నాక పాపం ఆయన అకస్మాత్తుగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. తర్వాత రోషయ్య గవర్నమెంట్, రోషయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళు పోయారు. వాళ్ళు పోయిన తర్వాత తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు వచ్చారు. 10 సంవత్సరాలు వచ్చారు, కేసీఆర్ గారు వేరు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికి ఇంకా 3 ఏళ్ళు అయితే వీళ్ళ టర్మ్ కూడా అయిపోతుంది. కానీ చేసింది లాస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైనా మాకు కొత్త ఫెసిలిటీస్ అనేది వచ్చేది పోయి ఉల్టా మాకున్న ఫెసిలిటీస్ తీసేసారు. ఎందుకంటే ఇంత జనాభా ఉన్న మేము, మా వృత్తి అనేది మైనింగ్ వల్ల ఫెసిలిటీస్ రాలేదు మాకు. మొదటి నుంచి కూడా మేము కాంట్రాక్ట్లలో మా వాళ్ళందరూ అక్కడక్కడ కాంట్రాక్ట్లు చిన్న చిన్న పనులు చేసుకుంటే స్థిరపడ్డారు అక్కడక్కడ, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడక్కడ. ఎందుకంటే మా వృత్తి కాబట్టి. అయితే మాకు అదివరకు గవర్నమెంట్ లో కాంట్రాక్టులకు 15% రిజర్వేషన్ ఉండే. మాకు ఏ పనులున్నా సరే వడ్డర్లకు 15% రిజర్వేషన్ అనేది. ఈఎండి ఎగ్జామినేషన్ కూడా ఉండే. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము 15% ఉన్నది మాకు 20% చేయాలా మాకు రిజర్వేషన్ అని మేము అడుగుతుంటే, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఉన్న 15% తీసి 3% చేసింది మాకు. అరే వడ్డరోళ్ళు ఏంది, తెల్ల బట్టలు వేసుకొని నాలాగా అనిపించే వాళ్ళు 1-2% ఉంటారు పోయి. 95% మంది ఈ రోజుకు పాపం చాలా బీద స్థితిలో ఉన్నారు కదా. హైదరాబాద్కి ఏదో నల్గొండ, మహబూబ్నగర్ కొంత బెల్ట్కి వెళ్ళి పని చేసుకోవడానికి హైదరాబాద్కి వచ్చి మా వాళ్ళు అదే ఏదో పనులు చేసుకుంటూ, ఈ హైదరాబాద్లో కూడా ఇలా ప్రతి పిల్లర్ పొగ మీకు ఏది చేయాలనుకున్న మా వాళ్ళే అట్లా ఎంతో కొంత చేసుకుంటూ కొంత డెవలప్మెంట్ కనిపిస్తున్నది తప్పితే, గ్రామాలలో పోయి చూడండి ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు పాపం. గది అగ్రికల్చర్ చేసుకోవడం, గదే కూలి పనులు చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం తప్పితే అంతకు మించి లేదు. పిల్లల్ని చదివిస్తామంటే 10th ఇంటర్మీడియట్ స్టేజ్ చదివిస్తారు, ఆ పైన చదివిద్దామంటే స్తోమత లేదు, డబ్బులు లేవు మాకు. పోనీ మంచి స్కూళ్ళలో చదివించేసి మంచి మార్క్స్ వస్తాయంటేనేమో గురుకులాలలో పెట్టినావు, గురుకులాలకి వెళ్ళి మెరిట్ అని పెట్టినావు నువ్వు. మాకు గురుకులాలలో మెరిట్ తోటి మా పిల్లలు చదువుకోవాలంటే ఎగ్జామ్ రాయాలంటే మెరిట్ మార్క్స్ రావు. వానికి మెరిట్ మార్క్స్ రాదేమో కాదు, నీకు సీట్ లేదంటున్నాడు. కాంపిటీషన్, ఓపెన్ కాంపిటీషన్లో మేము ఎక్కడ తట్టుకొని రాగలుగుతాము? అందుకే మేము గతంలో కూడా అడిగినాం, మళ్ళా కూడా అడుగుతున్నాం. మేము గురుకులాలలో మా వడ్డెరలకు ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలా. ఎందుకంటే విద్య అనేది లేకుండానే మేము వెనకబడిపోయినాం కాబట్టి ఆ విద్య అనేది మాకు రావాలా. విద్య అనేది ఇవ్వడం మా హక్కు, అందివ్వడం మీ బాధ్యత. విద్య అనేది అది మా హక్కు, మీరు ఇవ్వడం మీ బాధ్యత. అయితే ఆ చదువుకోవడానికి మాకు మెరిట్లో ఎగ్జామ్ రాస్తే మెరిట్లో మార్క్స్ రావు కాబట్టి మాకు గురుకులాలలో వడ్డెరలకు కుల ప్రతిపాదికన సీట్లు ఇవ్వాలి మాకు, మా వడ్డెర విద్యార్థులకు. బీసీఏ కులంలో ఉన్నాం ఇప్పుడు మేము. వడ్డెర సర్టిఫికేట్ తీసుకొచ్చాక వడ్డే సర్టిఫికేట్ తీసుకొని సీట్ ఇచ్చేసే నువ్వు. ఎందుకంటే మనలో చదువుకున్న వాళ్ళే లేరు, లేక చదువుకుంటా మన వాళ్ళకు సీట్లు లేవు. మామూలు చదువుకున్న దాంట్లో నామ మాత్రమే చదువుకుంటాడు కదా వాడు కూడా. కాబట్టి విద్యలో మాకు ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వాలు. అయితే సార్ ఇప్పుడు అంటే లార్జెస్ట్ కమ్యూనిటీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ మొత్తంలో 20 లక్షల జనాభా అంటే మామూలు విషయం కాదు. అంటే ఓట్లలో చాలా కీలకం అవుతున్నారు. కానీ మీలో ఉన్న ఐకమత్యం గురించి అంటే ఏమని చెప్తారు? ఐకమత్యం అంటే ఇప్పుడు ఏమున్నదంటే గత ప్రభుత్వంలో చెప్పారు కానీ ఈ ప్రభుత్వంలో చెప్తున్నారు. ఏదైనా పని చేస్తే మీరు అందరు కలిసి రండి, మీకు ఏదైనా పని చేస్తాం. మీకు ఏదైనా మా దాంట్లో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఒక మినిస్టర్ లేడు. మాకేమైనా పనులు అవసరం పడి మా కమ్యూనిటీ కోసం ఏదైనా కావాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేల కాడి కానీ మంత్రుల దగ్గరికి పోతే, ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కదా, మంత్రుల దగ్గరికి పోయినాం అనుకో, సార్ మాకు పలానా పని కావాలా, అరే ఈ పని చేయాలంటే మీకు డబ్బులు ఇవ్వాలా, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఏం చెప్తారు కదా సార్,
మీ వడ్రోళ్ళ దాంట్లో అంతా గ్రూపులు ఉన్నాయి భయ్, మీ దాంట్లో సంఘాలు రకరకాల సంఘాలు ఉన్నాయి, మీరందరూ ఒకటే యూనిట్ మీద అయ్యి రండి, అప్పుడు ఏదైనా ఆలోచిద్దాం పోరి. మా దాంట్లో గ్రూపులు ఉన్నాయి, ఏదైతే చెప్తున్నావో మంత్రి గారు మీ దాంట్లో గ్రూపులు లేవా? మీరేదో సీఎం గారు చెప్తారో ఆ కమ్యూనిటీలో గ్రూపులు లేవా? మంత్రుల కమ్యూనిటీలో గ్రూపులు లేవా? ఇంకా ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళ కమ్యూనిటీలో గ్రూపులు లేవా? అన్ని కమ్యూనిటీలో గ్రూప్స్ ఉంటాయి కామన్. వీళ్ళందరి ఆలోచన ఏంది? కమ్యూనిటీ లీడర్లు అందరి ఆలోచన, మా సంఘ నాయకులు అందరి ఆలోచన మేము మా పొయ్యేది ఒకే దగ్గరికి, కానీ మా మార్గాలు రకరకాలుగా పోతుంటాం. మేము అందరికి పబ్లిక్ సర్వీస్ చేయాలా, మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కావాలని చెప్పి రకరకాలుగా పోరాటాలు చేస్తున్నాం. అందరూ పోరాటాలు చేసి కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్కే కదా. నువ్వు కమ్యూనిటీకి చేస్తే మంచిది అనుకున్నప్పుడు ఆయన వచ్చినా చేయి, ఈయన వచ్చినా చేయి, నేను వచ్చినా చేయి, పోయేదేముంది. లేదనుకో అట్లా చేయాలనుకుంటే నువ్వే అందరిని నిలిపి కమ్యూనిటీలో అందరూ నిలిపించేసి బై మీ కమ్యూనిటీకి ఇదైతే మీరు బాగుపడతారు, ఇది చేద్దాం అనుకుంటున్నాము, ఇది చేస్తామని చెప్పి అందరూ కూర్చోబెట్టి చేయి. కమ్యూనిటీ లీడర్లతో పని లేదనుకో, పబ్లిక్ లో నువ్వు ప్రజెంట్ చేయి. పబ్లిక్ వడ్డర బిడ్డలారా, మీరు అందరికీ మీకు అది అవసరం ఉంటుంది, మీకు ఈ రకంగా చాలా నష్టపోతున్నారు, మీకు ఇవి చేస్తే మీరు ఈ రకంగా డెవలప్ అవుతారు, మీకు ఈ స్కీమ్ పెడుతున్నాము, మీకు 1000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నాము, ఒక 10,000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నాము, మీరు చాలా వెనుకబడిపోయారు నుంచి బడ్జెట్ ఇచ్చేయి. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయి. మీకు అనుకూలంగా మా దాంట్లోకి వెళ్ళి ఎవరు ఉంటారు కదా, ఏ పార్టీ ఉన్నా సరే, మీరు ఏ పార్టీ ఉన్నా సరే మీకు అనుకూలమైన వ్యక్తిని కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టి, కమిటీ మెంబర్స్ ని పెట్టి వాళ్ళ ద్వారా ఫండింగ్ మా వాళ్ళకు. ఇప్పుడు ఎందుకంటే మేము చేతి కష్టం చేసుకుని బతకాలా, ఇప్పుడు చేతి కష్టం చేసేందుకు లేదు. ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి, ప్రోక్లైనర్స్ వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, కాంప్రెషర్ బండ్లు వచ్చినాయి, క్రెషర్స్ వచ్చినాయి. ఇవన్నీ లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఈ పని చేయాలంటే మనం చేతి కష్టం చేస్తే వీటితో చేయాలి, మాకు డబ్బులు లేవు. నువ్వు సబ్సిడీలు మేము ఎప్పుడు అడుగుతున్నాం 50% సబ్సిడీలో అన్ని మాకు యంత్రాలు ఇవ్వాలని చెప్పేసి. కానీ మా జాదుల సీనన్న పాపం నిన్న అడిగిన పుణ్యాత్ముడు, అన్నా వడ్డర్లకు 50% సబ్సిడీలు ఇవ్వద్దన్నా 100% సబ్సిడీలో యంత్రాలు ఇవ్వాలి మా వాళ్ళకి అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పిన అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మా గురించి ఇట్లా మాట్లాడినందుకు. కానీ ప్రభుత్వాలు మీరు ఆలోచన చేయరి. వడ్డెర కమ్యూనిటీ అన్నిట్లలో భాగస్వామ్యం ఉంటుంది, ప్రతి డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి చెందుతలేరు కదా, మరి వాళ్ళ కోసం ఏదైనా స్కీమ్స్ పెడతామని ఆలోచన చేయాలి కదా ప్రభుత్వము. మా చదువుల కోసం ఆలోచన చేయాలా, మా వాళ్ళ బతుకుదెరువు కోసం ఆలోచన చేయాలా, మా ఉపాధి కోసం ఆలోచన చేయాలా, మా చదువుకున్న పిల్లల ఉద్యోగాల కోసం అని ఆలోచన చేయాలి కదా. మా సామాజిక తెలంగాణ అంటే ఇదే కదా, తెలంగాణ వచ్చింది దీనికోసమే కదా. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళా దోసుకున్నదే రాజ్యము, పైన పైకి పోవాలి, కింద కింద ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు మనం జనాలు తిరుగుబడే రోజు వస్తుంది. జనాలు తిరుగుబడే రోజు వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా తట్టుకోదు అక్కడ. ఇప్పుడు కేసీఆర్ గారు అంత అన్నారు, 10 సంవత్సరాలు పాలన చేశారు. జనాలు ఏమనుకున్నారు? కేసీఆర్ ఎక్కడ కూర్చున్నా గెలుస్తా అనుకున్నారు. కేసీఆర్ గారు ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. ఓడిపోయారా లేదా? రేవంత్ రెడ్డి గారు నేను అది చేస్తా ఇది చేస్తున్నారు, బీసీలో కూడా 42% మేము రిజర్వేషన్ కల్పిస్తాం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు నమ్మిరు. బీసీలు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్ని కూడా అంటే 85% పై చిలుకున్న అన్ని కమ్యూనిటీస్, అన్ని వర్గాలు కూడా నమ్మినాయి కాబట్టి బ్రహ్మాండంగా ఓట్లేసారు, గెలిపించారు. 2 సంవత్సరాలు అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? బీసీల రిజర్వేషన్ ఎటుపోయిందో పత్తలేకుండా పోయింది. ఇంకోటి సార్, మీకు 2012లో అత్తాపూర్ దగ్గర అది భూమి ఇచ్చారు సార్, అంటే దాని వ్యవహారం ఎట్లా ఉంది సార్ అసలు? అప్పుడు మా వేముల వెంకటేష్ గారు ఉన్నప్పుడు, వేముల వెంకటేష్ గారు అయిండొచ్చు, మా కుంచాల ఏడుకొండలు గారు అయిండొచ్చు, అప్పుడు ఇంకా చాలా మంది పెద్దలు వాళ్ళందరూ హైదరాబాద్ లో మాకు కూడా ఒక ప్లేస్ అనేది కేటాయించాలా, అన్నిటికి ఇస్తున్నారు కదా. మా కమ్యూనిటీ కోసం అని చెప్పేసి అదే రకంగా మాకు వడ్డెర విద్యార్థులకు హాస్టల్ భవనం కోసం అని చెప్పేసి ప్లేస్ చూడండి అని చెప్పేసి అన్నారు. మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నారట. మా వేముల వెంకటేష్ గారు అదే ఏరియా రాజేంద్ర నగర్ నివాసే కాబట్టి వాళ్ళని అక్కడ ఉన్న అధికారులను పట్టుకొని ఒక ప్లేస్ చూసి అయ్యా ఇట్లా ప్లేస్ ఉందని చెప్పి చాలా తిరిగారు. సీఎం ఆఫీస్ కు అక్కడి ఇక్కడికి కొన్ని 100,000 సార్లు తిరుగురు, చాలా సార్లు తిరుగురు. ఒక గుట్ట ఉంది, ఇప్పుడు మాకున్న ప్లేస్ ఒక గుట్ట ప్రాంతం లాంటిది. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే రోషయ్య గారి టైంలో మాకు 650 గజాల జాగా మా సంఘం పేరు మీద అలాట్మెంట్ చేశారు. అక్కడ మొత్తం గుట్ట ప్రాంతం సార్. అయితే ఇప్పుడు ఏంటంటే బీసీ 42% నడుస్తూ ఉంది. అంటే దీంట్లో బీసీలో చాలా కులాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. అంటే వడ్డెర కులం అనేది ఎంత యాక్టివ్గా ఉంది, అంటే ఏ కీ రోల్ పోషించబోతుంది? ఈ 42% బీసీ రిజర్వేషన్ అనేది మేము యాక్చువల్ గా బీసీలను చూసుకుంటే 60% పై చిలుకున్నాం మనం. ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 56% పై చిలుకున్నాం. కానీ ప్రభుత్వం ఇస్తున్నది 42%, మనం కూడా 42% అడిగినాం. ఇప్పుడు మనం బీసీలలో ఉన్నాం కాబట్టి బీసీల కోసం కొట్టాడాలి కంపల్సరీ.
ఈ బీసీ దాంట్లో మేము కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాం. బీసీల దగ్గర నుంచి ఏ ఉద్యమాలు జరిగినా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మా సంఘానికి వెళ్ళి మేమైతే అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మన ఢిల్లీలో పోయి 3 రోజులు ధర్నా వండి ఢిల్లీలో మన వాణి వినిపించాలంటే ఢిల్లీకి పోయినాం. ఇక్కడ కూడా ఇందిరా పార్క్ లో కానీ ఎక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసినా, ఇందిరా పార్క్ లో ప్రోగ్రామ్ చేసినా, రోడ్ల మీదకి పోయినా, ధర్నాలు చేసినా, అసెంబ్లీ ముట్టడికి పోయినా, ఇంకెవరికైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినా ప్రతి ఒక్కరి దగ్గర పోతున్నాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. బీజేపీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, టీఆర్ఎస్ అయి ఉండొచ్చు, ఎంఐఎం ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. మాకు 42%కు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలా. మాకు 42% ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలపాలా. 42% ఇచ్చే వరకు ప్రతి దగ్గర కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి మేము బీసీల దగ్గర నుంచి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. అయితే ఈ 42% వచ్చే బీసీలలో మొన్న అడిగారు నాకు ఒకరు, ఈ 42% వచ్చే బీసీలలో మరి మీ వడ్డెరల పాత్ర ఏంది, మరి మీదేంది అని. మా వాటా కూడా మాకు కావాలి. 42% దాంట్లో రావాలా? ఎందుకంటే ఉన్న బీసీ కులాల్లో 136 కులాల బీసీలలో కూడా మా దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇప్పటికి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. మాకు దగ్గరికి వెళ్ళి ప్రాతినిధ్యమే లేదు అక్కడ. అదిగాక లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా చూసుకుంటే బీసీలలో కూడా మాకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ మా వడ్డెర కమ్యూనిటీ కూడా కావాలి. ఎందుకంటే అందుకే మేము అంటున్నాం, బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాల. మేమెంతో మాకు అంత అనేది కావాలా. బీసీలలో మేము టోటల్ గా 5%, మేము 4 to 5% మంది మేము ఉన్నాం మా జనాభా. మీరు జనాభా తమాషా ప్రకారం మాకు ఇవ్వాల్సిందే. ఇవ్వాలా ఒకటే కాదు, రాజకీయంలోనే కాదు, ఆర్థికంగా కూడా మేము డెవలప్ అవ్వాలన్నా మా జనాభా తమాషా ప్రకారం 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే 5,000 కోట్లు మా బీసీలకు, మా వడ్డెరలకు ఇవ్వాలి. ఎందుకోసం ఇస్తలేరు మీరు? స్వతంత్రం వచ్చి నుంచి కూడా ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు అదే రకంగా మోసం చేస్తున్నాయి మమ్మల్ని. ఆర్థికంగా డెవలప్మెంట్ కానలేదు. ఆర్థికంగా కానీ మా కోసం ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉంటే రాజకీయ నాయకులు ఉన్నారనుకో, మా గురించి కొంచెం మా వాణి వినిపిస్తారు, కానీ మా వాణి వినిపించడం లేరు అక్కడ. కాబట్టి మేము కూడా బీసీ సంఘాలను కలుపుకొని చైతన్యం అవుతా ఉన్నాం. మేము కూడా చాలా ఒత్తిడి తెస్తా ఉన్నాం. ముందర మేము కూడా చాలా తీవ్రతరమైన ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొందరు చెప్తా ఉన్నారు, వడ్డెరోళ్ళు ఇప్పుడు చాట్ల తవుడు వచ్చి కుక్కల కొట్టాలలో పెట్టంటారు చూడు, ఆ పని చేస్తా ఉన్నారు మాకు. ఇటు మా బీసీలలో అదే పని చేస్తున్నారు, మా సొంత మా వడ్డెర కమ్యూనిటీకి చూసుకుంటే కూడా అదే పని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే రాజకీయ పార్టీలు. ఏ రాజకీయ పార్టీ అంటే చెప్పను, కానీ అదే చేస్తున్నారు. మా దాంట్లో మాకే పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒకరిని దూరం చేయాలనుకో, ఒక మనిషిని కొంచెం దగ్గర చేసి చేస్తారు. పోయిన ఆ మనిషితోటన్నా మా కులానికి డెవలప్మెంట్ కోసం, మా కులం అభివృద్ధి కోసం అని చేస్తారంటే అది శూన్యమే. ఏదో ఊరికి తైలాలు చూపించేస్తారు, పంపించేస్తారు. తప్పితే ఇప్పుడు నేనే ఉన్నా నాయకులం, నాలాంటి నాయకులతో నా కమ్యూనిటీ నాశనం అయిపోతుంది అక్కడ. మాలాంటి నాయకులకి ఏం చేయకండి, కానీ నా కమ్యూనిటీ కోసం చేయండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మా నాయకులు చూసే వాళ్ళు బాధపడతారు ఇక్కడ ఇంటర్వ్యూలో, కానీ మా కమ్యూనిటీ నాయకుల కోసం కాదు. కమ్యూనిటీ బాగుపడ్డది అనుకో, ఆటోమేటిక్ గా నాయకుడు బాగుపడతాడు. కమ్యూనిటీలో నువ్వు ఉంటావు కదా ఆటోమేటిక్ గా, కానీ ఇక్కడ మనం డెవలప్ కావాలనుకుంటే కమ్యూనిటీ నాశనం అయిపోతుంది. అదే కమ్యూనిటీ డెవలప్ కావాలనుకుంటే ఆటోమేటిక్ కమ్యూనిటీతో పాటు మన నాయకులు కూడా డెవలప్ అవుతాం. కాబట్టి ప్రతి నాయకుడు కూడా దీన్ని దృష్టి పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మీ సందర్భంగా మా వాళ్ళకి చెప్తా ఉన్నా. ఎవరు నా మీద ఎవరు కోపతాపాలు తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ మనందరం కూడా పోరాటం చేసేది, మనందరం కొట్లాడేది నా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమే కదా. పాపం కింది కొందరు ఉన్నారు, మీకు తెలుసో లేదో బ్రదర్, క్రషర్ల దగ్గర పనిచేస్తుంటారు మా వాళ్ళు. ప్రతినిత్యం ఈ కేబుల్ పొక్కలు ఉంటాయి, ఈ కేబుల్ ట్రెంచ్లలో పనిచేసేది మా వాళ్ళే. 5 ఫీట్ల 6 ఫీట్ల లోతు కేబుల్ ట్రెంచ్లలో మా మొగాయన మా వాడు గడ్డపారేసుకొని తవ్వుతుంటే మా ఆడి కూతుర్లు నడుముకు గట్టేసి 6 ఫీట్ల లోపలికి వెళ్ళి మట్టిని తీసుకుంటే కాలు ఇంతే ఉంటది, 6 ఫీట్ లోపల ఇంత దాంట్లో ఉండి 6 ఫీట్ల లోపలికి వెళ్ళి మట్టిని పైన చింపుతుంటది తల్లి. ఆమె కడుపులో పెగులు నోట్లకి వస్తుంటాయి. మా కష్టం ఎవరు తెలుస్తుంది? ఎండల మా అన్నదమ్ములు, మా బ్రదర్స్ గడ్డపారేసుకొని తవ్వుతుంటారు ఎండల. ఎందుకంటే వాళ్ళ కడుపుకు కావాలి కదా, తిండి కావాలి కదా. చేతులు అన్ని పొక్కులు వస్తుంటాయి, కాయలు కాసిపోతుంటాయి, వాళ్ళ చేతులు చూసుకుంటే బరుసు ఉంటాయి. ఎందుకురా అంటారు. చేతి కష్టం అట్లా మేము అట్లా కష్టం చేస్తున్నాం కాబట్టి మీరు బతుకుతున్నారు, ఈ సొసైటీ బతుకుతున్నది కదా. మరి మా కష్టాన్ని గుర్తించకపోతే ఎట్లా ఈ సొసైటీ? ఇప్పుడు బండ ఉంది, రాయి కొట్టాల, కంకర కొట్టాల, పైనుంచి 40-45 డిగ్రీలు ఎండ కొడుతుంటది, కింద నుంచి ఇట్లా వేడి వస్తుంటది. అటువంటి ఎండల పోయి మా వాళ్ళు గన్నులు కొట్టుకొని 15 కిలోలు 20 కిలోల బరువు ఉన్న గన్నుతోటి అది కొడతా ఉంటారు. మా పెద్దలు, మా అన్నదమ్ములు వాళ్ళు కొడుతుంటారు. మా సోదరి వాళ్ళు, మా అక్కయ్యలు చిన్న పిల్లల్ని తీసుకుపోయి పాపం ఇక్కడ చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద ఒక చిన్న చీరల లాంటిది కట్టి దాంట్లో పిల్లలు నూపుతుంటే పిల్లలు అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడ రాయి కొడుతుంటారు. ఆ రాయి కొట్టే క్రమంలో ఎంతో మందికి రాళ్ళు వాళ్ళ కళ్ళకు చేతులకు ఇక్కడ పోతుంటది. ఆ రాళ్ళు జరిగి పిల్లలకు కళ్ళు పోయినాయి, తలకు దెబ్బలు జరిగినవి ఎన్నో ఉన్నాయి అక్కడ. మాది చెప్పుకుంటే మా పెద్దలు చెప్తుంటారు, మేము పడే కష్టం పగోని కూడా రావద్దని చెప్తుంటారు. అంత కష్టం మాది.
ఈ కష్టానికి గుర్తింపు ఎప్పుడు గుర్తిస్తారు? ఇంక ఇంకోటి శ్రీధర్ గారు, అంటే ఎక్కడ కష్టం వచ్చినా, అంటే తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీ పేరు బాగా వినపడతా ఉంది. అంటే మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కొంతమంది సర్పంచ్లకి మీరు సపోర్ట్ చేశారు. అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేశారు, అంటే అంటే ఏ రకంగా వెళ్ళబోతున్నారు? అంటే మీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి, నేను కూడా చూశాను ఈ మధ్య. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఏంటంటే, మొన్న సిద్దిపేటలో ఒక ఇష్యూ అయింది. ఓకే సార్. మా కమ్యూనిటీ అబ్బాయి మీద వేరే ఒక అబ్బాయి అగ్రవర్ణాలలో ఒక ఆయన బూతు మాటలతో, అంటే భౌతికంగా దాడి చేసి చేసుకోవడము, ఆయన పర్సనల్గా తిట్టడము, అది కాకుండా మా కమ్యూనిటీ పేరు పెట్టి తిట్టడంతో మా 2 రాష్ట్రాలు అది చూసిన ప్రతి ఒక్కరికి, మాకే కాదు బయట చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్తం మరిగింది. అది అరే ఇదేంది, అబ్బాయి మీద దారుణంగా దాడి చేయడము, అబ్బాయిని కొట్టడం తిట్టడమే కాకుండా కులం పేరుతో తిడతా ఉన్నాడు. ఈ రకంగా ఏందని చెప్పేసి మేము అనుకున్నాము. జూబ్లీ సెలక్షన్ లో మేము కొంచెం బిజీగా ఉన్నాము ఒక రోజు. నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ హలో వడ్డారా చెలో సిద్దిపేట్, మనకి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కనే మనం ఏంటనేది చూపించుకోవాలని చెప్పేసి ఒక పిలిపించాను. నేను సోషల్ మీడియాలో పిలిపించిన. నాకు సంబంధించి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మా టీం అందరూ, దాంతోపాటు నా పిలుపుని తీసుకొని మా హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణలోని మ్యాక్సిమం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. సుమారుగా ఒక 70-80 కార్లలో సిద్దిపేట పోయి సిద్దిపేట అంతా స్తంభింపజేసినాం. అక్కడ సిద్దిపేట అంతా స్తంభింపజేసి శాంతియుతంగానే ర్యాలీ చేసి అక్కడ శాంతియుతంగానే ధర్నా చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పటికి మా అబ్బాయిని తిట్టి 4 days అయింది. మా వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు లోకల్ వాళ్ళు. ఆయన అరెస్ట్ చేస్తలేరు. అబ్బాయి పేరు గాంధిరెడ్డి అట. ఇదేం అన్యాయము, మా ఊడి మీద మా బీసీ బిడ్డ మావోడు మా వడ్డెర కమ్యూనిటీ మా అబ్బాయి మీద ఇంతైతే 4 రోజులైంది. ఇన్ని అంత కొట్టిండు అంత తిట్టిండు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఇది చేస్తే అది అని మాకు కూడా బ్లడ్ మరిగింది ఇక్కడ. నడు వెళ్దామని చెప్పేసి అందరు తీసుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసాం, పెద్ద ఎత్తున ధర్నా చేసాం. పోలీసులు అందరూ వచ్చారు. అక్కడ సిపి గారు ఎవరో చాలా ఇది ఉంటాడు ఆయన అట్లాడు. సిపి గారు అంటే మేము అన్యాయం చేస్తలేరు, అన్యాయం చేసి అరెస్ట్ చేయమని చెప్పేసి అంటున్నాము. మమ్మల్ని ఇట్లా చీప తీసి పడేసిన చేయాలని చెప్పేసి అంటున్నామని గట్టిగా వాదన చేసుకున్నాం. సిపి అరెస్ట్ కేసులు పెడతారు, ఇక్కడ కేసులు పెట్టండి, ఇక్కడ కాదు నువ్వు హైదరాబాద్ కేసులు పెట్టు. మాకు సిద్దిపేటలో న్యాయం జరగకపోతే హైదరాబాద్ లో ధర్నా ఇస్తాం. హైదరాబాద్ లో మాకు న్యాయం జరగలేదు అనుకో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తాం. మాకు న్యాయం చేసే వరకు కూడా ఊరుకునేది లేదని చెప్పేసి చాలా గట్టిగానే మాట్లాడినమాట. ఆ సిఐ గారు ఏదో మరి వాళ్ళతో మాట్లాడుకొని వచ్చి నా దగ్గరికి వచ్చిండు. సార్ ఇక్కడ శాంతియుతంగా మీరు చేస్తున్నారు, చాలా సంతోషం, కానీ మాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది సార్, మీరు ప్లీజ్ సార్ మాకు కోఆపరేట్ చేయండి సార్. సార్ మేము కోఆపరేట్గానే చేస్తున్నాం, కోఆపరేటివ్గా ఉన్నాం, మేము ఎవ్వరికి ఇబ్బందులు పెట్టే రకం కాదు, మేము వడ్రోళ్ళం చూడడానికి ఇట్లుంటాం తప్పితే మేము చాలా సౌమ్యులము, ఆ రకంగా లేదు సార్. కానీ మా వాడు నన్ను ఎట్లా అరెస్ట్ చేయకుండా మీరున్నారు, 4 days అయింది కదా అని చెప్పేసి బాగా గట్టిగా అన్నాం. లేదు సార్, ఎట్టి పరిస్థితి లోపల 24 గంటల లోపల అరెస్ట్ చేసి మీకు కాల్ చేస్తాం సార్, మేము ఎట్టి పరిస్థితి 24 గంటల లోపల అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేయకపోతే మీరు దేనికైనా మేము సిద్ధం సార్ అని చెప్పేసి అక్కడ ఉన్న సిఐ గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో మాట ఇచ్చినప్పుడు మేము చాలా విషయాలు సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలా అడిగిరు మమ్మల్ని. మాకు జరుగుతున్న అన్యాయం గురించి, రాజకీయ పార్టీలు మాకు చేస్తున్న మోసం గురించి చాలానే మాట్లాడినారు. ఆ వీడియోలు అన్నీ బయట వైరల్ అయిపోయినాయి. మేము చేసిన ఆ రోజు ఇష్యూ తోటి 24 గంటల లోపల అబ్బాయిని అరెస్ట్ చేసి మళ్ళీ సిఐ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఆయన అరెస్ట్ చేసినాం సార్ అని చెప్పేసి. మాకు తెలియకుండానే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మాధ్యమాలు ఉన్నాయి కదా, దానిలో అంతా బయటకు వెళ్ళిపోయింది. అందరికి తెలిసిపోయింది, అరే మనకి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు మన కోసం కొట్లాడడానికి, మన కోసం నేనున్నా అని చెప్పడానికి ఒక నాయకుడు ఉన్నాడురా. ఆ నాయకుడు కూడా చాలా బలమైన క్యాండిడేటే ఉన్నాడురా. ఆయన కూడా మంచి సర్కిల్, మంచి రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే మనం ఫోన్ చేయగానే మనతోటి 50-60 కార్లు 60-70 కార్లలో రావడం అనేది ఒక మెయింటైన్ చేస్తేనే కదా అక్కడ వచ్చేది. మనం అందరితోటి మంచితనం ఉంటేనే కదా వచ్చేది. ఆ రకంగా మా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పటికి కూడా మేము టీం అట్లనే మెయింటైన్ చేస్తాం. చాలా నా టీం కానీ మన వాళ్ళు కానీ నాకు ఒక్కసారి ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడారు అనుకో, ఎవరు నన్ను వదులుకోరు. అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాము, లోపల ఏ కల్మషం ఉండదు, అందరితో బాగుంటాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. మా కమ్యూనిటీలో కానీ మా పెద్దలు కానీ పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తాము, చిన్నోళ్ళకు తమ్ముడు అని మాట్లాడతాము, పెద్దోళ్ళకి అన్న అని మాట్లాడతాము, మర్యాద పూర్వకంగా ఉంటాము, వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాము. మాది అదే స్వభావంతో పెరిగినా అదే రకంగా. ముఖ్యంగా వడ్డెర సంఘం డిమాండ్లు అంటే ఏం చెప్తారు సార్? డిమాండ్లు అంటే మరి చాలా ఉన్నాయి డిమాండ్లు. ప్రభుత్వం మాకు ఏది చేసినా తక్కువనే, ఎన్ని చేసినా తక్కువనే. ముఖ్యంగా ఫస్ట్ మా మేజర్ డిమాండ్ అనేది మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడు మేము ఆ డిమాండ్ మేమేంది చేంజ్ చేసేందుకు రాదు.
1976 కంటే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత మేము 1976 కంటే ముందు డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాం. ఓకే. ఎరకల, యానాద, లంబాడ, వడ్డెర అవును. అనే 4 డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉండే. ఓకే. అప్పుడు ఏమైందో మరి ఆ గవర్నమెంట్లో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్న టైంలో ఏమైంది తెలియదు. మా దాంట్లోకి వెళ్ళి పాపం పెద్దోళ్ళు లాబింగ్ చేసేవాళ్ళు మా పెద్ద మనుషులు మా తాతల కాలంలో లేనట్టున్నారు. ఎరకల, యానాద, లంబడ అనే కులాలను తీసుకుపోయాము ఎస్టీలో కలిపారు. మాతో సోదర కులాలు వాళ్ళు. అవునవును. మమ్మల్ని ఒక్కరు తీసుకొచ్చి బీసీలలో కలిపి చాలా అన్యాయం చేశారు. ఎప్పుడైతే 1976 లో మమ్మల్ని బీసీలలో కలిపారో ఆ రోజుకెళ్ళి మా వెనకబాటుతనం అనేది మొదలైపోయింది. పాపం మా సోదర కులాలు ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎంతో కొంత రిజర్వేషన్ వాడుకొని కొంత ముందుకు పోయి ప్రయత్నం చేసారు వాళ్ళు. కానీ మాకు రిజర్వేషన్ అనేది లేక ఓపెన్ కేటగిరీలో మేము కొట్లాడినా మేము ఓపెన్ కేటగిరీలో కొట్లాడాలా. మా పిల్లలకు చదువుల విషయాలు కానీ చదువుకుందామంటే అప్పుడు హాస్టల్ ఫీజులు ఇప్పుడు వచ్చినాయి. హాస్టల్ ఫీజులు అడిగినా అప్పుడు లేదు. డబ్బుతో వ్యవహారం అప్పుడంతా. అట్లా మేము పెద్దగా మా పిల్లల్ని చదివించలేక, ఉద్యోగాలు లేక, చైతన్యవంతులు లేక మేము చాలా వెనుకబడిపోయాను. కాబట్టి ఆ నుంచి 1976 నుంచి కూడా మా పెద్దల నుంచి ఇప్పుడు మా వరకు కూడా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఎస్టీలో కలపాలి. ఇప్పుడు కర్ణాటకలో చూసుకుంటే మేము ఎస్సీలలో ఉన్నాం. 1 నేషన్ 1 రిజర్వేషన్ అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇండియా అనేది ఒకటి ఉంది, మరి కర్ణాటకలో మేము ఎస్సీలుగా ఉన్నాము. కర్ణాటకలో రిజర్వేషన్ ఉన్నప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ మాకు ఎందుకోసం ఇయ్యారు కదా. అయితే కర్ణాటకలో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నందుకు ఇప్పుడు మా వాళ్ళు అక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కర్ణాటకలో. ఒక ఎంపీ గారు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నారు, శివరాజ్ సంగడి గారు అని మా మినిస్టర్, ఇప్పటికి 3 సార్లు మినిస్టర్ చేసిన ఆయన. అక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. కర్ణాటక తరహాలో మాకు ఎస్సీ ఇచ్చినా ఎస్టీ ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. లేదు మీకు సపరేట్ మీది మీకు కోటా ఇస్తాం మీ వడ్ర కమ్యూనిటీకి అని చెప్పేసి అన్నా మాకు బాధ లేదు. ఎస్టీ ఎస్సీ కాకుండా సపరేట్ కోటా ద్వారా ఇప్పుడు ఎస్సీ కులాలు వస్తే అయ్యో వీళ్ళు వస్తే మాకు ఇబ్బంది అని వాళ్ళు అనుకోవచ్చు, ఎస్టీ కులాలు మాకు ఇబ్బంది అనుకోవచ్చు. మా సోదర కులాలకు మేము అనట్లేదు. మాకు ఎవ్వరికి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మాకు రిజర్వేషన్ ఇవ్వండి. లేదు అది సాధ్యం కాలేదనుకో మాది మాకు సపరేట్ కోటా ఇవ్వండి. వడ్డర్లకు మాకు ఆ రిజర్వేషన్ ఎంతైతే అనుకుంటున్నామో ఆ కోటా ఇచ్చి సపరేట్ ఫండింగ్ ఇవ్వండి. మాకు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా విద్య మాకు ఇవ్వండి, మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి, మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము కొట్లాడుతా ఉన్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. చివరిగా సార్, అంటే ఇప్పుడు మనకు అత్తాపూర్ ల్యాండ్ విషయంలో కానీ లేకపోతే ఉప్పల్ విషయంలో కానీ అంటే ప్రభుత్వాలకు ఎటువంటి సూచన చేయదలుచుకున్నారు ఆ విషయంలో? ప్రభుత్వము మాకు అక్కడ ల్యాండ్ అయితే ఇచ్చింది, సంతోషం. ఉప్పల్ బాగాయత్లో కూడా ఎకరం ల్యాండ్ ఇచ్చింది. అయితే మాకు కొంత బాధ ఏంటంటే ఉప్పల్ బాగాయత్లో అప్పుడు కొన్ని సోదర కులాలకు ఉన్నత వర్గాలకేమో తీసుకుపోయి కోకపేటలో 100 కోట్లు, ఇప్పుడు ఎకరం 100 కోట్లు అక్కడ ఆ కోకపేటలో ల్యాండ్లు వాళ్ళకి ఇచ్చారు, ఆ మురికి గుంటలలో ఉన్న ల్యాండ్లని మాకు ఇచ్చారు అని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు అప్పుడు. సరే ఏదైతే ఏముంది మాకు ఇక్కడ ఇచ్చారు. మాకు మొన్న జూబ్లీ సెలక్షన్ లో కూడా మాకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వచ్చినప్పుడు చెప్పారు, లేదు మా వాళ్ళకు కూడా ఇక్కడ మా వడ్రోళ్ళు అన్నిట్లలో మాకు తోడుగా నీడుగా ఉంటారు, వాళ్ళకి ఎక్కడో తీసుకుపోయిపోవడం కాదు, మాకు ఇక్కడ 5 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలా కోకపేట ఏరియాలో అని చెప్పేసి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇస్తాం ల్యాండ్, 5 ఎకరాల ల్యాండ్, మీది నిజమైన సబబైన కోరికనే ఇస్తామని చెప్పేసి అన్నారు. మొన్న జూబ్లీ సెలక్షన్ లో కూడా మేము మా వడ్డని కూడా 20,000+ ఓట్స్ ఉన్నాయి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి మా ఓట్లన్నీ కూడా అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ కి ఇచ్చినాం. ఎందుకంటే మేము వాళ్ళతో పని తీసుకోవాలి కదా. మేము చాలా హీనమైన స్థితిలో ఉన్నాము, మాకు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మా డిమాండ్లను కూడా అక్కడ పెట్టాము. ఒక బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసినాం, మా డిమాండ్లను పిలిపించినాం. మా డిమాండ్లు ఏంటంటే మొదటగా మాకు అత్తాపూర్ లో ల్యాండ్ ఉంది. అత్తాపూర్ లో మాకు ₹1 కోటి లాస్ట్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది. ఆ ₹1 కోటి మాకు బేస్మెంట్ కూడా కాదు, మాకు వద్దు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా మాకు ₹10 కోట్ల ఫండింగ్ శాంక్షన్ ఇయ్యారు. అక్కడ ₹10 కోట్ల శాంక్షన్ ఇచ్చి అక్కడ బిల్డింగ్ ఇమీడియట్ గా కట్టించి మా వడ్డెర మా సంక్షేమం కోసం బిల్డింగ్ అయ్యుండొచ్చు, లేదా మా వడ్డెర విద్యార్థుల కోసం వసతి గృహం అయ్యుండొచ్చు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మా వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తే షెల్టర్ కోసం మాకు ఒకటి కావాలి కదా, షెల్టర్ కోసం మా వాళ్ళు ఉండడానికి మాకు ఒకటి కావాలి. కాబట్టి మాకు అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి, మాకు అది ఉంది ఇది అని చెప్పుకుంటారు. మా వడ్డర్లకు రాష్ట్ర జిల్లాల్లోకి వెళ్ళి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కోసం చెప్పుకోవడానికి ఒక్కరికి లేదు. మా వాళ్ళు చిన్న చిన్న లాడ్జింగ్ లో పోంటూ ఎక్కడెక్కడో పడుకొని ఉంటారు. మాది మాకు ఉందనుకో, మాది మాతగౌరవ రే మా బిల్డింగ్ లో మేము పడుకున్నాం రా, మా బిల్డింగ్ లో మేము ఉన్నారా, మా బిల్డింగ్ లో మేము తిన్నాం రా అని చెప్పేసి సంతృప్తి అయితే ఉంటది కదా, ఆత్మసంతృప్తి చాలా ఎక్కువ కదా. అదే రకంగా మా విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక 200-300 300-400 మంది విద్యార్థులు, 400-500 మంది విద్యార్థులు చదువుకునేందుకు, అంటే చదువుకునే విద్యార్థులకు ఉండడానికి సౌకర్యం కల్పించినట్టు ఉండాలంటే ఒక ₹10 కోట్ల ఇమ్మీడియట్ గా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ ఇప్పించి కట్టిపియండి. మీకు మా వడ్డర్లు అందరి తరఫున కూడా మేము
మేము కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్తా ఉన్నాం. అదే రకంగా ఉప్పల్ బాగాయతలో కూడా ఇచ్చారు 1 ఎకరం భూమి ఓకే సార్. మాకు. అక్కడ కూడా ఎందుకంటే మా వృత్తి అనేది లేకుండా పోయింది కాబట్టి మాకు అక్కడ ఏదైనా గట్టించి మాకు అక్కడ ఒక 10 కోట్ల రూపాయలు ఫండింగ్ శాంక్షన్ చేసి ఇప్పుడు ITI తరహాలో మాకు అక్కడ ఏదైనా వృత్తి శిక్షణా కేంద్రం లాంటిది తయారు చేసి ఏదన్నా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి మా వాళ్ళకు జిల్లాకి ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకొని వచ్చి మాకు ఏదైనా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయరి, మాకు ఏదైనా ట్రైనింగ్ ఏంటి, ట్రైనింగ్ ఇచ్చేసి మాకు ఏదైనా సబ్సిడీ మీద ఇప్పించేసి మాకు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పియరి. ఎకరం ఉంది కదా, ఎకరం దానికి దీనికి వాడకుండా మాకు ఏదైనా చదువుకున్న పిల్లలు మాత్రం చాలా మంది వస్తారు, వాళ్ళకు వృత్తి శిక్షణ కేంద్రాలాగా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. మా వాళ్ళందరూ కూడా కాదు అని అన్నారు, ఎందుకంటే అందరికి ఉపయోగపడేదే కాబట్టి. ల్యాండ్ని వేస్ట్ అనేది చేయకుండా దానికి పనికిరాని దానికి వాడకుండా, అదేమో వడ్డెర విద్యార్థుల వసతి గృహం కోసము, ఇదేమో వృత్తి శిక్షణ కేంద్రము. అయితే మా లోపల కూడా కొంత మార్పు అనేది వస్తుంది కదా, దానికోసం ఆ రకంగా వాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా మీ ద్వారా చిన్న రిక్వెస్ట్, మా డిమాండ్లు మా గౌడ సోదరులకు ఇచ్చినట్టే మాకు కూడా 50 సంవత్సరాలు నిండిన మా వడ్డెర్లకు, ఎందుకంటే చేతి కష్టం మీద కష్టం అంతా చేసుకొని వస్తారు కాబట్టి 50 సంవత్సరాలకే వాళ్ళ నరాలన్నీ క్షీణించకపోతాయి కాబట్టి 50 సంవత్సరాల తర్వాత పనిచేయడానికి చేత కాదు మా వాళ్ళకు. కాబట్టి మా 50 సంవత్సరాల నిండిన మా వడ్డెర్లకు పింఛన్ సౌకర్యం అనేది ఏర్పాటు చేయండి. వృత్తి మీద పని చేసుకుంటా మా వాళ్ళు అకస్మాత్తుగా ఏమన్నా అనుకోకుండా చనిపోతే వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలతో ఎక్స్గ్రేస్ చేయాలంటిది మా వాళ్ళకి ఇవ్వాలా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా అనేది ఒక డిమాండ్. అదే రకంగా లేబర్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ కార్డు. లేబర్ కార్డ్స్ చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా లేబర్ కార్డు ఉన్న వ్యక్తి యాక్సిడెంటల్ గా చనిపోతే 10 లక్షల రూపాయలు, నార్మల్ డెత్ కి అయితే 2 లక్షల రూపాయలు, అదే రకంగా పిల్లలు పెళ్లిళ్ళు చేసినా కానీ 30,000 రూపాయలు, ఇంకా ఏదైనా అంగవల్యం సంభవించినా ఇంకేదైనా వేరే రకాల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ లేబర్ కార్డ్స్ అనేటివి ఉన్నాయి, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా తక్కువ. ఈ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. మా వడ్డర్లు అంటే మా వడ్డర కమ్యూనిటీ అయ్యాక మిగతా కమ్యూనిటీలు కూడా చాలా మంది ఎలిజిబిలిటీ. అయితే మా వడ్డర కమ్యూనిటీ 95% అందరూ ఎలిజిబిలిటీ దానికి. అయితే ఈ లేబర్ కార్డ్స్ అనేది మేము ప్రభుత్వానికి గతంలో కూడా మేము సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు రిప్రజెంట్ ఇచ్చినాం, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినాం. అదే రకంగా మంత్రులకు మా పున్నం ప్రభాకర్ అన్న గారు కూడా బీసీ మంత్రి కాబట్టి ఆయనకు, సీతక్క గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. లేబర్ కార్డ్స్ అనేది ప్రభుత్వమే మా వడ్డర్లకు ఫ్రీగా మీరు అందించాలా. అట్లా అందించే లేబర్ కార్డ్స్ మీరు ఫ్రీగా ఇచ్చారనుకో ప్రతి కుటుంబంలోకి కూడా ఎంతో కొంత మాకు బెనిఫిట్ అవుతుంది అనేది మా డిమాండ్. అదే రకంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇలాంటివి ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మా వడ్డీరోళ్ళు అందరు కూడా ఎలిజిబిలిటీ, 2-3% అయితే మిగతా అందరూ ఎలిజిబిలిటీ. ఎక్కడ వాళ్ళకి అవసరాలు ఉన్న ఇందిరమ్మ ఇండ్లు అనేవి మాకు ఇవ్వాలా. అదే రకంగా సబ్సిడీల మీద మాకు యంత్రాలు ఇవ్వాలా. 50% సబ్సిడీ అని మేము అన్నాం, కానీ నేను మా జాగల సీన్ అన్న మా బీసీ నాయ కూడా 100% సబ్సిడీ కింద ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే మా పనిచేసేందుకు ఏమి లేవు కాబట్టి జేసీబీలు అయ్యుండొచ్చు, ఇటాచీలు, కాంప్రెషర్ బండ్లు, బోర్ బండ్లు, లేదంటే క్రెషర్స్ ఏదున్నా సరే మాకు 100% సబ్సిడీ కింద మా వడ్డర్లకు ఇవ్వాలా అనేది మా ప్రధాన డిమాండ్. మాకు బతుకుదెరువు కావాలి కాబట్టి. అదే రకంగా ఎడ్యుకేషన్ విషయంలో ఇంతకుముందు చెప్పినాం, మా కుల ప్రతిపాదికన మాకు గురుకులాల్లో కుల ప్రతిపాదికన సీటు కేటాయించాలా, లేదు ప్రతి జిల్లాకు ఒకటైనా గురుకుల పాఠశాల కట్టియాల అనేది మాకు ప్రధాన డిమాండ్. అదే రకంగా మాకు మైనింగ్ లో ఇంతకుముందు 20% జీవో ఉంది, వడ్డెర వారికి 20% రిజర్వేషన్ కల్పించాలనేది. అది ప్రభుత్వం అమలు చేస్తలేదు, గత ప్రభుత్వం అమలు చేయాలి, ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేస్తలేదు. ఆ 20% మైనింగ్ దాన్ని అమలు చేయాలా అని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. అదే రకంగా మేము కాంట్రాక్ట్ చేసుకున్న దాంట్లో ఇదివరకు 15% రిజర్వేషన్ మాకు ఉండే, ఆ 15% రిజర్వేషన్ మాకు 20% రిజర్వేషన్ చేయాలని మేము ఫైట్ చేస్తున్నాం గత 30 ఏళ్ల నుంచి. కానీ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి 15% తీసి 3% చేసింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ 3% నుంచి మాకు 20% రిజర్వేషన్ చేయాలి. ఎందుకంటే మా గౌడ సోదరులు వయసులలో కానీ వేరే దానాలు ఇస్తున్నారు కదా, మరి మాకు వేరేది ఏం లేదు కదా, ఇదే కదా ఉన్నది. కాబట్టి మాకు కాంట్రాక్ట్ చేసుకోవడానికి 20% రిజర్వేషన్, మైనింగ్లో కూడా 20% రిజర్వేషన్ ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్గా మేము చెప్తా ఉన్నాం. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.